సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ పిఎంసి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. దాదాపుగా నేను చెప్పడానికి ఏమీ లేదు. బట్ ఒకటి చెప్తాను. అందరూ పిఎంసి ద్వారా వస్తున్నారు. మనం పిఎంసిని ప్రమోట్ చేద్దామని అంటున్నాము. బట్ ప్రమోట్ మెడిటేషన్ అండ్ ట్రూత్. పిఎంసి అనేది దానికోసం వాడబడే ఒకనొక ఉపకరణం. అది కావాలి. కానీ మనం ప్రమోట్ చేయాల్సింది ధ్యానాన్ని, సత్యాన్ని, వ్యక్తుల్ని కాదు. ధ్యానము, సత్యము ఎప్పుడైతే జనాల దగ్గరికి వెళ్తుందో మనము జనాల దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. జనాలు మన దగ్గరికే వస్తారు. మనము డొనేషన్స్ ఎవరిని అడిగే అవసరం లేదు. వాళ్ళే వచ్చి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంతమంది ఎందుకు పనిచేస్తున్నారండి? సత్యంతో రియలైజ్ అయ్యారు. వాళ్ళ జీవితాల్లో రియలైజేషన్ జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పత్రిజీ ఎప్పుడు చెప్తారు, ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ఆన్ ద రిజల్ట్. బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ రిజల్ట్. బట్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. జనాల దగ్గరికి పత్రిజీ అందించిన ధ్యానము, పత్రిజీ అందించిన జ్ఞానము వెళ్తే కనుక మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. అంతా మీ దగ్గరికే నడుచుకుంటూ వస్తుంది. పత్రిజీ ఉన్నప్పుడు ఇదే జరిగిందిగా. మరి ఇప్పుడు ఎందుకు అంతా మన మాటలలో ఒక భయము, ఒక ఆదుర్ద, ఒక ఆవేశము? ఎందుకు చెప్పారు? పత్రిజీ వందల వేల సార్లు గుర్తు చేశారు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త కర్మణి. కర్మలు చేయటం యందు నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితాన్ని నీవు ఆశించరాదు. మనందరికీ తెలుసు. బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ రిజల్ట్ ఓన్లీ. డోంట్ ఫోకస్ ఆన్ రిజల్ట్, ఫోకస్ ఆన్ ప్రాసెస్. ఏ విధంగా చేయాలి. నెమ్మదిగా వెళ్దాం. తొందర ఏమీ లేదు. పరిగెత్తడం వద్దు, ఆవేశం వద్దు. కొన్ని వందల వేల సార్లు చెప్పారు పత్రిజీ. ఆధ్యాత్మికతలో నిదానమే ప్రధానము, ఆలస్యం అమృతం విషయం అనేది లేదు. ఈరోజు అంటున్నారు కొన్ని వేల మంది వస్తున్నారని. ఆ వేల మంది వచ్చిన వారిలో పత్రిజీ అందించిన జ్ఞానం ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఆనాపాని ఆ సాధన చేస్తున్నారు? మీరు పిరమిడ్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉన్నారని చెప్పారు. నేనున్నాను. పిరమిడ్లోకి వచ్చే ముందు మొక్కి వెళ్తున్నారు. పిరమిడ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. మరి ఏం వెళ్తుంది? పిఎంసీని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఒక పిఎంసీ ఉండడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే మాస్టర్స్ కూడా ఇంపార్టెంట్. పిఎంసీ ఈజ్ పార్ట్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇక్కడ అన్నీ జరగాలి. ధ్యాన ప్రచారము జరగాలి. ఆ ధ్యాన ప్రచారము ఒక పిఎంసీ ద్వారానే జరగడం కాదు. అందరూ మాస్టర్స్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తే అప్పుడు మీరు ఫోన్లో ఎంతైనా మాట్లాడండి, ఒక పర్సనల్గా మాట్లాడినప్పుడు ఇంటరాక్షన్ వేరే ఉంటుందా లేదా? పర్సన్ టు పర్సన్ కలవండి. ఒక పాంప్లెంట్ ద్వారానే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇక్కడ దాకా వచ్చింది. సో పాంప్లెంట్ని తక్కువ చేయకండి. పాంప్లెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు కూడా ఒక కామన్ పర్సన్కి చేరాలి అని అంటే. సో మనం మాట్లాడదాం, అన్నీ మాట్లాడుతున్నాం. బట్ వాట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్? ఎక్కడా ఉంది? ఎంతమంది పత్రిజీ అందించిన జ్ఞానాన్ని తెలుసుకున్నారు? సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది నాన్ గార్లిక్గా ఉన్నారు? చెక్ చేసుకోండి. మీరే మాట్లాడుతున్నాం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో. ఏం చెప్పారు పత్రిజీ? 18 ఆదర్శ సూత్రాలు అద్భుతంగా చెప్పారు. 18 ఆదర్శ సూత్రాలు వరుసగా చెప్పేవారు ఎవరూ లేరు. పత్రిజీ ఎన్ని బుక్స్, ఎన్ని సందేశాలు ఇచ్చారు, వారి సందేశాలు ఎన్ని బుక్స్ రూపంలో ఉన్నాయి చెప్పేవారు లేరు. ఓ కాన్సెప్ట్ గురించి సార్ ఇలా చెప్పారు, లేదు. సత్యాన్ని ప్రమోట్ చేయండి, వ్యక్తుల్ని కాదు. పత్రిజీ ఎప్పుడూ చెప్పింది అదే. మా ఫలేషు కదాచన. మనం పని చేద్దాం, ఫలితాన్ని పరమాత్మనికి వదిలేద్దాం. మనం ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నాం? ఎందుకంత తీవ్రమైన ఆ భావ ధోరణి వస్తుంది? పత్రిజీ చెప్పారు, బీ కూల్. నేను చెప్పింది ఎవరు వినే అవసరం లేదన్న
భావనతోటి ఎప్పుడైతే మనం చెప్తామో అదే ఫైనల్ రిజల్ట్స్ ఇస్తుంది. చెప్పడం మట్టుకే నా బాధ్యత. ఎవరైనా అలానే ఉండాలి. అలా ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఎవరైతే మా ఫలేషు కదాచన అనే స్థితిలో జీవిస్తారో, వారి కర్మలు చేస్తారో వారు మాత్రమే పిరమిడ్ మాస్టర్స్ అని పత్రిజీ చెప్పారు. కావాలంటే పత్రిజీ చెప్పినటువంటి వీడియోస్ వినండి, ఆడియోస్ వినండి, బుక్స్ చదవండి, అందులో మీకు క్లారిటీ వస్తుంది. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఆధ్యాత్మికత ద మోస్ట్ ప్రయారిటీ, పిరమిడ్ ద మోస్ట్ ప్రయారిటీ, ధ్యానము ద మోస్ట్ ప్రయారిటీ. అవన్నీ చేయడానికి మనము ఇవన్నీ ఉపకరణాలు, మనకి ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. మనం దాన్ని సరిగ్గా ప్రమోట్ చేయగలిగితే ఇన్స్ట్రుమెంట్ ఆటోమేటిక్గా అద్భుతంగా డెవలప్ అవుతుందండి. ఈ మాటలు బండ మీద రాసి పెట్టుకోండి, ఎప్పటికీ జరగకుండా. మనం పత్రిజీ జ్ఞానాన్ని, ధ్యానాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్తే జనాలు మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గరికి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ మనము చాలా వేస్లో ఆ డోర్స్ మూసేసుకుని ఉన్నాం. గమనించి చూడండి ఉన్నవారు. మేబీ ఈ వీడియో నేను మాట్లాడిన తర్వాత డిలీట్ చేస్తారో లేదో నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు షేర్ ద ట్రూత్ విత్ యూ. మీ అందరితో ఈ సత్యాన్ని పంచుకోవాలనుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్.